హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం నీర్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10 పచ్చిమిర్చి ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. చట్నీకి పచ్చిమిర్చి కొంచెం పచ్చిగానే వేసుకుంటే చట్నీ టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి ఇలా సగానికి కట్ చేసి వేయడం వల్ల పైకి చెందకుండా ఉంటాయండి. ఇలా ఫ్రై అయిన పచ్చిమిర్చి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు అరకప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. పల్లీలు ఆయిల్ వేయకముందు డ్రైగా కూడా ఫ్రై చేసుకొని చట్నీకి వేసుకోవచ్చండి. నేను ఇలా ఆయిల్లో వేసేస్తున్నాను. ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ నీర్ చట్నీ ఏ టిఫిన్లోకైనా సరే సెట్ అయిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 కప్ కోకోనట్ ముక్కలు వేసుకోవాలి. కోకోనట్ అంటే ఒక కొబ్బరికాయ, ఒక పెద్ద సైజు కొబ్బరికాయ అయితే సరిపోతుందండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని తర్వాత పల్లీలు, వేయించిన పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసుకుందాం. వెల్లుల్లి ఒక 3-4 వేసుకోండి. సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఒక కట్ట కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నీళ్లు పోసి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని ఈ చట్నీ అందులో వేసుకుందాం. చట్నీ బ్యాటర్ మొత్తం వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం ఒకసారి. నీర్ చట్నీ అంటే కొంచెం పలచగానే ఉంటుందండి. కొన్ని వాటర్ కూడా వేసుకొని గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకుందాం. నేనైతే 2.5 కప్స్ వాటర్ వేసానండి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి, మరి పలచగా ఉండకూడదు, మరి అదే అని చిక్కగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ పోపులు వేసుకుందాం. 3 ఎండుమిర్చి,
ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. అంతేనండి, ఈ పోపు చట్నీ వేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.